నమస్కారం. న్యూస్ వెషన్కు స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు అమరావతిలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.1 కిలోమీటర్ మేర 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత 3 గంటల 45 నిమిషాలకు అమరావతి పెవిలియన్ను మోదీ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు అమరావతి ప్రాంతం నుంచి తిరిగి పయనమవుతారు. సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. గన్నవరం నుంచి బయలుదేరి 5 గంటల 20 నిమిషాలకు ఢిల్లీకి బయలుదేరతారు. ప్రధాని సభ కోసం అధికారులు 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 20 మంది ముఖ్యులు ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దీనిపై సుమారు 100 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణానికి 8 రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 11 పార్కింగ్ స్థలాలను కూటమి నేతలు సిద్ధం చేస్తున్నారు. మే ఎండలు ఏప్రిల్లోనే కాస్తున్నాయి. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు అకాల వర్షాలతో కాస్త బ్రేక్ ఇచ్చినా మళ్లీ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9-10 గంటలకే ఎండలు ప్రతాపం చూపుతుండగా మధ్యాహ్నం వేళల్లో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు నేటి నుంచి 4 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల జిల్లా గోనవరంలో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే హై టెంపరేచర్ అని వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 43.8 డిగ్రీలు, వైఎస్ఆర్ కడప జిల్లా మద్దూరులో 43.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిలో 42.9 డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.8 డిగ్రీలు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 135 ప్రాంతాలలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా భానుడు ఓ రేంజ్లో ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కెన్యా రాజధాని నైరోబీలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చింది. దాడి చేసి ఓ బాలిక ప్రాణాలు బలికొంది. నేషనల్ జూ పార్కు నుంచి తప్పించుకున్న ఆ సింహం ఓ ఇంట్లోకి చొరబడింది. లోపల ఉన్న ఓ బాలికపై సింహం అమాంతం దూకి దాడి చేసింది. ఆ అమ్మాయిపై పంజా విసిరి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. ఇదంతా బాలిక స్నేహితురాలి కళ్ళెదుటే జరిగింది. రక్తపు మరకల ఆధారంగా దగ్గరలోని బగాతి నది వద్ద బాలిక మృతదేహాన్ని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారులు కనుగొన్నారు. వీపు భాగంలో తీవ్ర గాయాల పాలైనట్లు గుర్తించారు. సింహం దాడి కారణంగా బాలిక మృతి చెందినట్లు ప్రకటించారు. నైరోబీ నేషనల్ పార్కు జనావాసాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అక్కడి నుంచి సింహం తప్పించుకొని ఉంటుందని భావిస్తున్నారు. సింహం దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు ట్రాప్ను ఏర్పాటు చేశారు. కంచెను దాటుకొని సింహం జనావాసాల్లోకి వచ్చినట్లు గుర్తించారు. దీంతో విద్యుత్ కంచెకు ఏర్పాట్లు చేశారు. క్రూర మృగాలకు ఆవాసమైన నైరోబీ నేషనల్ పార్కులో సింహాలు, పులులు, చిరుతలతో పాటు వివిధ రకాల జంతువులు ఉంటాయి. కొన్నేళ్ల క్రితం చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది మోదీ ప్రభుత్వం. ఈ అగ్రిమెంట్ నిలిపివేయడం వల్ల సింధు నది, జీలం, బియాజ్, సట్లెజ్ నది నీళ్లు పాకిస్తాన్కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నదిలో అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు. సింధు నది అగ్రిమెంట్ 1960 సెప్టెంబర్ 19వ తేదీ ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరు దేశాలు సంతకం చేశాయి. అయితే ఇండియా, పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు. కానీ తాజాగా పహల్గామ్ దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్. ఈ సింధు నదీ జలాల అగ్రిమెంట్ కరాచీలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయూబ్ ఖాన్ మధ్య జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్లెజ్, ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి 41 మిలియన్ మెట్రిక్ క్యూబిక్ ఇండియా ఉపయోగిస్తోంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులైన సింధు, చీనాబ్, జీలం 99 బిలియన్ల మెట్రిక్ క్యూబ్స్
పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే 30% నీటిని ఇండియా వినియోగిస్తే సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తోంది. జీలం, చీనాబ్ ఉపనదులపై భారత్ కిషన్ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది. భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గడం, ఆహార అభద్రత ఏర్పడవచ్చు. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది. 2019 పుల్వామా అటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేదని చెప్పాడు. ప్రస్తుతం మంగళవారం పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రమూక టీఆర్ఎఫ్కు, లష్కరే తోయిబాకు సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నదీ జలాల ఒప్పందాలతో పాటు పాకిస్తానీయులకు వీసా కూడా నిలుపుదల చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు చనిపోయారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలను విడుదల చేసి అవి నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ పెనుమల్లి మధు సిపిఎం నేతలతో కలిసి ప్రెస్ క్లబ్లో విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకి దెబ్బతినిపోతూ ఉంది. మన రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. షెడ్యూల్డ్ కార్మికులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ, దాదాపు 20 సంవత్సరాల నుంచి కనీస వేతనాలని రివైజ్ చేసేటువంటి మినిమం వేజెస్ బోర్డు అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు రికమెండేషన్స్ ప్రకారం కనీస వేతనాలను ప్రకటిస్తారు. తమిళనాడుతో, కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో అత్యంత తక్కువైనటువంటి వేతనాలు అమలవుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఈ అసంఘటిత రంగంలో 80 లక్షలుగా ఉన్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెరగకుండా కొనుగోలు శక్తి పెరగదు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి బాధాకరమని, కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, అలాగే మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రార్థనలు చేశారు. ఈరోజు దేశం అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఖండించడం. ఈరోజు కేంద్రంలో నిన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, పాకిస్తాన్ పైన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటిపైన కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క మద్దతు, హర్షాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉగ్రవాద దాడిలో ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఆ దేవదేవుని మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇలాంటి ఘటనలు ఇప్పుడు కూడా ఇంకా కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. తిరుమల నుండి తిరుపతికి వెళ్తున్న ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదం భక్తుల్లో ఆందోళన కలిగించింది. తిరుమల ఘాట్ రోడ్లోని 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో 7 కర్ణాటకకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని తిరుపతికి తిరిగి బయలుదేరిన ఈ వాహనం అతివేగంగా వచ్చిన సమయంలో మలుపులో నియంత్రణ కోల్పోయింది. వాహనం బోల్తా పడడంతో అందులో ఉన్న వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి సమాచారాన్ని పోలీసులకు, 108 ఎమర్జెన్సీ సర్వీసులకు అందించారు. వెంటనే రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన భక్తులను బయటకు తీసి చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతా వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ వేగంగా నడిపిస్తున్నారని, కొన్నిసార్లు మలుపుల్లో కాస్త భయంగా అనిపించినట్లు గాయపడిన ఓ భక్తుడు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్లో వాహనాల వేగంపై నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భక్తులు ప్రయాణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్ ఘటన నేపథ్యంలో తిరుమల భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలోని అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోనూ పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేట్ వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు.
కావాలంటే సార్తో మాట్లాడండి ఒకసారి. లోగో పైన పెట్టేది. తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాలను తనిఖీలు చేశారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వైద్యాధికారులకు సూచించారు. గురువారం దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపీ, ప్రసూతి, రక్త పరీక్షల ల్యాబొరేటరీ, మందుల నిల్వలు, పలు విభాగాలను సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్ మైతో కలిసి సందర్శించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఉన్న పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మేజర్ మరియు మైనర్ రిపేర్స్కు అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 6 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. అదనంగా కావాల్సిన సౌకర్యాల కొరకు జిల్లా స్థాయిలోనే గత నెల సిఎస్ఆర్, బిఎంఎఫ్, ఎంపీ ల్యాడ్స్ నిధులను 25 కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చి శాంక్షన్ చేయడం జరిగిందని అన్నారు. వేసవి సెలవులు పూర్తయ్యి పిల్లలు తిరిగి స్కూల్కి జాయిన్ అయ్యేలోపు జూన్లోపు పనులన్నీ కూడా వేగవంతం చేసి పూర్తయ్యేలా చూడాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగా ప్రతి హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ అయిన టాయిలెట్స్, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్, ఫ్యాన్స్, లైట్స్, దోమలు రాకుండా అన్ని తలుపులకు, కిటికీలకు మెష్లను కవర్ చేయడం, చాలా హాస్టళ్లు పాతబడడం వలన గోడలు పెచ్చులూడి పడిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని రూఫ్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కిచెన్ కూడా బెటర్గా చేయడానికి ప్రణాళికలు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే నేడు ఫీల్డ్ విజిట్ చేస్తున్నామని, అనుకున్న దానికంటే ఫీల్డ్లో ఇంకొన్ని సమస్యలు ఉన్నాయని, ఇంజనీర్లు ఇంకా బెటర్ వర్క్ చేయవలసి ఉన్నదని, ఒకసారి చెక్ చేసి ఇంకా బెటర్గా ఎలా చేయాలో కూడా వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నామని, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పీజీఆర్ఎస్లో ఏవైతే మనకు రెవెన్యూ సమస్యలు వస్తున్నాయో వాటిని గూర్చి ఆర్డీఓ గారిని కలిసి చర్చించడం జరిగిందని, తడా మండలంలో వస్తున్న రెవెన్యూ సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగిందని, అలాగే కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అధికారుల హాజరు ఎలా ఉంది, రోగులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ప్రసవాలు ఎలా అవుతున్నాయో చెక్ చేసి వాటిపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓటర్ నమోదు అధికారి డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓటర్ నమోదు అధికారి మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించాలని, వాటి వివరాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి నివాసాలు మారిన వివరాలు సేకరించి ఫారం 8 అప్లై చేయాలని, ఇంకా ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ నరసింహాచారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సాంకేతికత సహకారాన్ని సద్వినియోగించుకుంటున్న టీటీడీకి కాసుల వర్షం కురుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తహతహలాడుతుంటారు. కొందరు ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి ఏడాది అని మరి మొక్కుకొని శ్రీవారిని దర్శించుకుంటుంటే చాలామంది తమ వీలుని బట్టి తిరుమలకు వెళ్తుంటారు. అయితే స్కూళ్లకు సెలవులు రావడంతో చాలా కుటుంబాలు శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాయి. ఎప్పుడూ భక్తుల తాకిడి ఉండే తిరుమల కొండలు బ్రహ్మోత్సవాలు, ఏవైనా విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు రద్దీగా మారిపోతుంటాయి. ఇక హాలిడేస్ సమయంలో భక్తులతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే ఇవాళ టీటీడీ విడుదల చేసిన శ్రీవారికి సంబంధించిన వివిధ సేవలు, దర్శన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే పూర్తయ్యాయి. శ్రీవారి దర్శన టికెట్లకు డిమాండ్ కొనసాగుతోంది.
జూలై నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తుంది టీటీడీ. ఆర్జిత సేవా టికెట్లను గంట 4 నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేశారు. ఇక అంగ ప్రదక్షిణ టికెట్లను 2 నిమిషాల వ్యవధిలో బుక్ చేసుకున్నారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు 9 నిమిషాల వ్యవధిలోనే పూర్తి కాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట కేవలం 58 నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి నిత్యం ప్రస్తావించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల కొండపైన 500 పైగా అంగళ్ళు ఉన్నాయని, ఒక్క ఎస్సీ, ఓబీసీకి కూడా దుకాణం లేదంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా కొండపైన 500 అంగళ్ళల్లో? మరి కూటమి ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో వర్గీకరణ గురించి మాట్లాడుతూ సామాజిక న్యాయం అని అరిశారు. అక్కడ ఉన్నటువంటి 500 అంగళ్ళల్లో ఓబీసీలకు 27% అంగళ్ళి, 15% అంగళ్ళు ఎస్సీలకి. అప్పుడు నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడవయ్యా ఓ పెద్ద మనిషి. ఊరికే స్పీచ్లు కొడితే చాలదయా? ఆడ అంగళ్ళల్లో ఎస్సీలు, ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వమని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి నిన్న మంత్రి ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఈరోజు పేపర్లో చదివాను, తిరుపతిని స్పోర్ట్స్ ఏదో చేస్తానని. ఓ పిచ్చి మంత్రి, మేము తీసుకొని వచ్చాము అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంది. 2013లో మేము పునాది రాయి వేశాం. చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 25న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్లో ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో డిఆర్ఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో విజయన్ డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఈ పరీక్షలకు 756 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. ఈ సమావేశానికి డిఈఓ వరలక్ష్మి, జిల్లా కాలేజీ ఆర్డినేటర్ భార్గవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉగ్రవాదుల స్థావరాలను కనుగొని వారిని అణచివేయాలని, దేశ ప్రజల జోలికి రావాలంటేనే భయపడేలా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ ఎస్కే బాబు పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల మీద విచక్షితంగా కాల్పులు జరిపించినందుకు ఈరోజు మున్సిపల్ తిరుపతి కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది అందరం కలిసి నివాళులు అర్పించాము. వాళ్ళ మీద మోడీ ద్వారా ఉక్కుపాదం మోపాలు ఉగ్రవాదుల తీర. ఆ నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, ఆ ట్రైను వాగా గేటుని మూసివేయడం, ఇటువంటి చర్యలు నిన్ననే మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ని ఎలా శాటిలైట్ ద్వారా కనిపెట్టి అణిచివేశారో, చంపేశారో, అదేవిధంగా ఈ ఉగ్రవాదుల స్థావరాలని కనుగొని మోడీ గారు సైనిక చర్య చేపట్టి సర్జికల్ స్ట్రైక్ లాంటి మరొక సర్జికల్ స్ట్రైక్ చేపట్టి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సమాజంలో ఉన్నత చదువులు రాణించాలంటే 10వ తరగతి పరీక్షా ఫలితాలు కీలకమని సుధహా లిటిల్ సెర్జన్స్ హై స్కూల్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతి రాయల్ నగర్లోని సుధహా లిటిల్ సెర్జన్స్ హై స్కూల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది నీలిమా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకాన్ని చదవడం ద్వారా సమాజంలో తలెత్తుకునేలా నిలబెడుతుందని, ప్రతి ఒక్కరూ ఉత్తమ విద్యను అభ్యసించి ఉత్తీర్ణులుగా భావి భారత పౌరులుగా నిలవాలని ఆకాంక్షించారు. All the time. I wish you all the best for your future endeavors. I hope you had great time in our school. You are the outgoing batch from our institute now.
And I wish you all the best, and I always request you to keep the pride of your parents, of our institute, and of our teachers who acted more like your mother and father in the school. కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా పేరెంట్స్ సలహాలు, అట్లాగే సొసైటీలో ఇంకా మీకు నైబర్స్ కావచ్చు, లేదా వెల్ నోన్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా హయ్యర్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ అనుభవాలు కూడా మనకి అవసరం. వాళ్ళు అంత ఆఫీసర్ అయినారంటే వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసుంటారు. కాబట్టి ఆ హార్డ్ వర్క్ని అంతా కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గైడ్లైన్స్ కూడా తీసుకుంటూ మనము ముందుకు స్టెప్ వేసి లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేటువంటి లైఫ్ని మనము సాధించాలి. ఉగ్రవాద దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కార్యాలయం వద్ద జన సైనికులు, వీర మహిళలు మౌన దీక్ష చేశారు. వాళ్ళు చనిపోయిన దానికి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మేము నిరసన తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు రెండో రోజు. అదేవిధంగా నిన్న జెండా సగానికి దించి నిరసన కార్యక్రమం అన్ని పార్టీ ఆఫీసులో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. ఏదైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ప్రాణాలు కూడా తీయాలని మేము ముఖ్యంగా మహిళగా అడుగుతున్నాను. ఎందుకంటే ఆ బాధ, ఆ తల్లి బిడ్డల ముందరే తండ్రిని, భార్య ముందరే భర్తని ఇలాగా చాలా దారుణంగా చంపేసిన ఘటన కళ్ళకు కట్టినట్టు చాలా హృదయ విదారకం అది. కాబట్టి వాటిని ఖండిస్తూ ఈరోజు మేము జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్న యాత్రికుల ఆత్మలకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు జన సైనికులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చాలా బాధాకరమైన విషయం. అటువంటి దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. అందులో భాగంగానే 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ. ఈరోజు ఉదయం కూడా ప్రతి పార్టీ కార్యాలయంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ని కూడా చేసి కిందికి దింపడం, దానిపైన పశ్చాత్తాపడడం కూడా జరిగింది. అదే ఈవినింగ్ ఉదయం ఇప్పుడు మన క్యాండిల్ ర్యాలీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే వాళ్ళ ఆత్మకు మనశ్శాంతి చేకూర్చడానికి ఇది చాలా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ బాధాకరమైన విషయాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా దీనిపైన తీవ్రంగా ఖండించి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన తీవ్రంగా ఖండించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా దీనిపైన ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వాళ్ళ చనిపోయిన 28 మంది టూరిస్టులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులకు మనశ్శాంతి కలగాలని, ఆత్మశాంతి కలగాలని మేము ఈరోజు క్యాండిల్ ర్యాలీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో, బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చేస్తున్నామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోవిందరాజస్వామి ఆలయంలోని అనుబంధ భాష్యకారుల ఆలయం 10 రోజుల ఉత్సవాలలో భాగంగా గాంధీ రోడ్డు మీదుగా 4 మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ప్రతి ఏడాది జరిగే భాష్యకారుల ఉత్సవాల సందర్భంగా ఉదయం, సాయంత్రం స్వామివారిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు భక్తులను, స్థానికులను ఆకట్టుకున్నాయి. మొత్తం 7 ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి చేసిన వారిలో 2 స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ ఉగ్రవాదులు మాట్లాడిన ఉర్దూ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలకు చెందింది. వారితో 2 స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు భద్రతా సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. అధికారులు బుధవారం 3 ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేశారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున రివార్డు కూడా ప్రకటించారు. నిందితుల్లో గతేడాది ఐఏఎఫ్ కాన్వాయ్పై జరిపిన దాడుల్లోనూ ఓ అనుమానితుడి హస్తం ఉన్నట్లు ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి. మిగతా 2 కుల్గాంలోని బిజ్ బెహారా, తోకెర్ పోరాకు చెందిన వారని భావిస్తున్నారు. వీరు 2017లో పాకిస్తాన్కు వెళ్లి గత ఏడాదే తిరిగి జమ్మూకి వచ్చారు. వారు పాకిస్తాన్లో శిక్షణ పొందారని సమాచారం. ఆ 2 ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ దాడి అమలు చేయడానికి లష్కరే ఈ తోయిబా జైషేతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు కేంద్ర నిఘా సంస్థ వెల్లడించింది. దాదాపు 2 దశాబ్దాలుగా అనేక ఉగ్రవాద దాడుల్లో భాగస్వామిగా ఉన్న లష్కరే అగ్ర కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ సైఫుల్లా ఖలీద్ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అతను 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు సన్నిహితుడు. దాడి అనంతరం ఉగ్రవాదులంతా పీర్ పంజాల్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలకు పారిపోయారు. సైన్యం, కేంద్ర పారామిలిటరీ దళాలతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాడి చేసిన వారు బాడీ కెమెరాలను చిత్రీకరించి ఉంటారని పోలీసులు తెలిపారు. గత 3 ఏళ్లలో జమ్మూలో జరిగిన అన్ని దాడుల్లోనూ బాడీ గన్ మౌంటెడ్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించారు. ఈ వీడియోలను ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఫుటేజీని ఉపయోగించి ఎల్ఈటీ ప్రచార సామాగ్రిని విడుదల చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు కాశ్మీర్లోకి ఎలా ప్రవేశించారో, వారు ఎంతకాలంగా లోయలో ఉంటున్నారో ఇప్పటికీ తెలియరాలేదు. సరిహద్దుల్లో ఉన్న దుర్భర పరిస్థితులను ఆధారంగా చేసుకుని ముష్కర్లు దేశంలోకి ప్రవేశించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. ఏజెన్సీలు వివరాలను ధృవీకరించే పనిలో పడ్డారు. బుధవారం ఘటనా స్థలానికి ఎన్ఐఏ అధికారుల బృందం చేరుకుంది. దర్యాప్తును స్థానిక పోలీసుల నుంచి ఏజెన్సీ స్వీకరించే అవకాశం ఉంది. స్థానిక పోలీసులు సహాయం అందించాలని, సాక్షులందరి వాంగ్మూలాలను పరిశీలించాలని ఓ అధికారి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి జరిగిన బైసారన్ మైదానాన్ని సందర్శించారు. శ్రీనగర్లో పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో, సైన్యంలోని ఉన్నతాధికారులతో భద్రతా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దాడి జరిగిన బాధితులను కూడా ఆయన కలిశారు. నిందితుల్లో ఎక్కువ మందిని తల, ఛాతీపై కాల్పులు జరిపారు. 12 మంది బాధితుల తలలకు బుల్లెట్ గాయాలయ్యాయి. వీటిని కోల్డ్ బ్లడెడ్ హత్యలని అంటారని ఓ అధికారి తెలిపారు. అడవి నుంచి వచ్చి మారణ హోమం ముగిసిన తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లారు. దాడి సమీపంలో నెంబర్ ప్లేట్ లేని బైక్ కనిపించింది. కానీ ఉగ్రవాదులు పారిపోయే సమయంలో దీనిని ఉపయోగించలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో పర్యాటకుల సౌకర్యం కోసం టెంట్లు, ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి. కొంతమంది స్థానిక విక్రేతలు తినుబండారాలు అమ్ముతుంటారు. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం లేనందున పర్యాటకులు కాలినడకన లేదంటే గుర్రంపై పహల్గామ్ మార్కెట్ నుంచి 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. ఇక్కడికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది హపట్నార్ను మరోవైపు చందన్ వారీకి అనుసంధానించే దట్టమైన అటవీ ప్రాంతం కూడా. ఈ అడవులనే ఉగ్రవాదులు ఆసరాగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఇలాంటి రద్దీ టూరిస్టు ప్లేస్లో భద్రతా చర్యలు ఎందుకు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఉగ్రవాదుల కదలికలు పసిగట్టడం అంత తేలిక కాదు. ఈ ఉగ్రవాదులు చిన్న చిన్న సమూహాలుగా పనిచేస్తుంటారు. -10 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా అడవుల నుంచి వారు బయటకు రారు. ఎటువంటి గాడ్జెట్లను ఉపయోగించరు. అందుకే సాంకేతికత ద్వారా నిఘాను సేకరించే అవకాశం లేదు. అంతేకాకుండా వారు స్థిరంగా ఓ చోట ఉండరు. తమ స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు. ఉదాహరణకు సోనార్గ్ శిఖరాలపై ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు సమాచారం అందితే అధికారులు స్పందించేలోపు ఉగ్రముఖ వేరే ప్రాంతానికే తరలి వెళ్లిపోతారు. ఇదంతా చేసేందుకు వారికి అడవులే ఆధారం. దాడి చేసిన వారు ఇటీవలే చొరబడినట్లు కనిపిస్తుందని మరో పోలీసు అధికారి తెలిపారు. బైసారన్ పర్వతాలు, దట్టమైన అడవులు ఉగ్రవాదులకు సహజ ఆశ్రయం కల్పిస్తుందని అన్నారు. అడవుల గుండా కోకర్నాగ్, కిష్త్వార్ వైపు కానీ లేదంటే బాలాతాల్, సోనా మార్గం వైపు కానీ వెళ్లే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాల స్థలాకృతి చూస్తే కిష్త్వార్ పర్వతాలు దట్టమైన అడవుల ద్వారా జమ్మూలోని కతువాకు అనుసంధానించబడిన దోడా వరకు ఉన్నాయి. ఇటీవల కాలంలో కతువా ద్వారా చొరబాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. యువ నాయకుడు వైకాపా నేత బాలాజీ అలియాస్ బాలు 36వ పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిరుచానూరుకి చెందిన యువనేత బాలు జన్మదినోత్సవ సందర్భంగా ఆయన మిత్ర బృందం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాలు 36వ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని తిరుచానూరులోని ఆయన అభిమానులు మిత్ర బృందం రక్తదాన శిబిరాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలు మిత్ర బృందం మాట్లాడుతూ, ఇటీవల అకాల మృతి చెందిన బాలు అన్న పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించామని, అదేవిధంగా ఉదయం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానాన్ని ఇవ్వడం జరిగిందని, మధ్యాహ్నం పేద ప్రజలకు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మా అన్న బాలాజీ ఆశయాలను కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయ్, కిరణ్, నవీన్, దినేష్, చంద్ర, సుధా, బాలు, అశోక్, చిన్న, భాస్కర్, గిరి, రామనాథన్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు ఆర్ బాలాజీ అన్న మా అన్నగారు, వైసీపీ యువ నాయకులు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన బాటలోనే మేము వెళ్ళాలనేసి, ఆయన జన్మదిన సందర్భంగా రక్తదానం, అన్నదానం చేయాలనేసి అనుకున్నాము, చేశాము. అదే మరిన్ని మంచి పనులు చేయాలనేసి, ఆయన ఆశయంలే మనం నిలబెట్టాలనేసి, ఆయన అనుకుంది మేము నెరవేర్చాలనేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మా అన్న శ్రీ బాలాజీ గారు వైకాపా యువనేత జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం
500 మందికి అన్నదానం మరియు 100 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్నదానం చేయడం జరుగుతుంది మరియు పేదవారికి దగ్గరుండి ఎటువంటి సహాయాన్నైనా చేయడం జరుగుతుంది. శ్రీ మాతా అరవింద ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అరవింద ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆశ్రమం కోఆర్డినేటర్ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. పవిత్రమైనటువంటి దివ్య జనని ఈ దేశానికి శాశ్వతంగా వచ్చి శ్రీ అరవిందులతో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని స్థానిక అరవింద ఆశ్రమంలో శ్రీమాత యొక్క తత్వాన్ని గురించి ఈరోజు ప్రసంగించబోతున్నాం. భక్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మాలల యూనిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో మే 11వ తేదీ మాలల ఆత్మీయ గౌరవ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు మల్లారపు మధుబాబు తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇన్విటేషన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ ఇన్విటేషన్ రిలీజ్ కార్యక్రమంలో గౌరవ రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి అశోక్ రత్నం గారు, అదేవిధంగా తాళపాక దాము గారు, అదేవిధంగా దుగ్గాని జయరామన్న గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, దేవరాజుల గారు, సుబ్రహ్మణ్యం గారు, బిట్టు గారు, జయచంద్ర గారు, శ్రీనివాసులు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇన్విటేషన్ను రిలీజ్ చేస్తున్నాం సార్. ఉర్దూ విద్యను అభ్యసించడం ద్వారా రాష్ట్రంలో అనేక ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ పేర్కొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతం తిరుపతిలో 10th క్లాస్ 10వ తరగతిలో పాస్ అయిన ముస్లిం విద్యార్థులకు ఒక మంచి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉర్దూ చదివిన పిల్లలకు BA చేసి B.Ed చేసి అదేవిధంగా ఇంటర్మీడియట్ చేసి టెట్ చేసి అలాంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మస్తుగా ఉన్నాయి. దీన్ని అనుసరించి అంజుమన్ తరఖీ ఉర్దూ తిరుపతి జిల్లా శాఖ గడిచిన 8 సంవత్సరాల నుంచి ముస్లిం పిల్లలకు ఉర్దూ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి MA వరకు కూడా మనము ఫ్రీగా చదివిస్తున్నాము. స్థానికంగా ఉన్న ATNS కాలేజ్లో ఈ అవకాశం మేము కల్పిస్తున్నాము. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,650 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,046 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,05,00,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 50 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.